హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి. స్వామివారు బోధించిన ఆత్మబోధ నుండి తీవ్ర ముముక్షువు తగలబడుతున్న ఇంటిలో నుండి బయటపడడానికి ప్రయత్నించినట్లు ఆత్మనిష్ట చేత విముక్తుడగుటకు ప్రయత్నిస్తాడు. ఏ క్షణమైనా తగలబడిపోతున్న ఇల్లు మీద పడిపోవచ్చు. ఏ క్షణమైనా ఈ దేహములో నుండి తాను తరలిపోవచ్చు. కనుక చిరిగిన వస్త్రాన్ని ఎంత తూష్ణీభావముతో మనము విసర్జిస్తున్నామో అలా ఈ దేహాన్ని చినిగిన వస్త్రం వలె తూష్ణీభావముతో విసర్జించే బుద్ధిని కలిగి ఉండాలి. బుద్ధి చైతన్య స్థితి యందు లయమై ఉన్నటువంటి వాడెవడో వాడే తీవ్ర ముముక్షువు. వాడికి సదా బుద్ధి చైతన్య స్థితి యందు లయమై ఉంటుంది. తోచవు, ప్రియాప్రియాలు తోచవు, సుఖదుఖాలు తోచవు. సర్వద్వంద్వైర్ విముచ్యతే. విముచ్యతే అనే సూత్రాన్ని ముముక్షువు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటాడు. సర్వద్వంద్వముల నుండి బయటపడడమే ప్రధాన లక్ష్యము. ఇతను ఏది ప్రధానము ఏది అప్రధానము అనేది సాధకులందరూ గుర్తించాలి. జ్ఞాన మార్గములో పొందవలసిన సామర్థ్యం ఏది ప్రధానమో దానిని ఉంచగలగాలి. ఏది అప్రధానమో దానిని వదలగలగాలి. తీవ్ర ముముక్షువు బ్రాహ్మీభూత స్థితిని నిలబెట్టుకోవడం మీదనే దృష్టిని పెట్టాలి. బ్రహ్మనిష్ట యందు నిబిడీకృతమై ఉండాలి. ఆ పరిధి నుండి బయటకు రాకూడదు. మెలకువ, స్వప్నము, సుషుప్తి అనే 3 అవస్థల యందు ఏ వ్యవహారమైనా జరగనివ్వండి, ఉన్నదంతా బ్రహ్మమే అనే బ్రహ్మనిష్టలోనే నిర్ణయంగా కలిగి ఉన్నవారే జీవన్ముక్తులు. వాళ్ళు మాత్రమే పరం పరాత్పరం అనే అచల సిద్ధాంతానికి అధికారులు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.